గీతామృతం నుంచి శ్రీమద్ భగవద్గీత విజ్ఞాన సారము. ఈ భగవద్గీతలో ఏంటి సారం ఉంది అనేది ఇందులో మనకి చెప్తున్నాడు అనమాట. ఇది శ్రీమద్ భగవద్గీత భగవాన్ శ్రీ వేదవ్యాస వారి విరచితము. విరచితము అంటే రాయటము. వేదవ్యాసుడు ఈ భగవద్గీత రాశారు. గీత అంటే రేఖ అని, గానము చేయబడినదని అర్థాలు మనకి చెప్పుకోవచ్చు. గీత అంటే ఏంటండి? గీత పిల్లలు ఎలా గీత గీస్తారు ఆట తిన్నాక, మనం ముగ్గు వేసినప్పుడు చొక్కలు పెట్టి గీతలు గీస్తాం, గీత. అలాగే గీతము అంటే పాట, జాతీయ గీతము అంటాం. గీత అంటే ఏంటి? పాట అంటే గానము. ఇలాంటి అర్థాలు ఎన్నో చెప్పుకోవచ్చు. అందుకే భగవద్గీత గీతకి ఎన్నో అర్థాలు ఉన్నాయి. ఇక్కడ భగవద్గీత అంటే సులువుగా మనం పాడుకోవచ్చు. పాడుకోవడానికి అనువుగా ఉంటుంది భగవద్గీత. అంటే శ్లోకాలు మనం సులభంగా చెప్పుకోవడానికి బాగా ఉంటాయి. భగవాన్ శ్రీ వేదవ్యాసుల వారు యావత్ మానవాళికి శ్రీకృష్ణ భగవాన్ అనే పాత్ర ద్వారా గీసిన గీత ఈ భగవద్గీత. వేదవ్యాస మహర్షి మానవాళి యావత్ మానవాళి అంటే కేవలము భారతదేశానికో ఏ ప్రాంతానిగా కాదు, భూమి మీద ఉండేటువంటి సర్వమానవులకు శ్రీకృష్ణుని తాలూకా పాత్ర ద్వారా ఒక గీత గీశాడు. మనందరికీ, మానవాళ్ళందరికీ గీత గీశాడు. ఈ భగవద్గీత అన్నాము, ఆ గీత లోపలే మనం ఉండి నడుచుకోవాలి. మనం ఏదైతే 18 అధ్యాయాల సారాంశం నేర్చుకున్నామో, మనిషి అనేవాడు అందులోనే ఉండాలి. అది దాటి వెళ్ళాడు అనుకోండి, గీత దాటిన సీత ఏమైంది కదా. అందుకు మనుషులారా, మీరు ఈ గీతలోనే ఉండండి, ఉంటే హాయిగా మీరు ఉంటారు. గీత దాటారు అనుకోండి, మీరు మనుషులు కాకుండా పోతారు అని అంటాం అన్నమాట. కాబట్టి అది గీత అన్నటువంటి మనంతా కూడా ఆ లోపలే నడుచుకుంటే మనకు కలిగేది అనునిత్యము కళ్యాణము. కళ్యాణం అంటే అర్థం ఏంటి? శుభము. ఏదైతే మనం భగవద్గీత నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న వాటినే మనం పాటిస్తూ జీవితాన్ని గడిపితే మనము హాయిగా ఉంటాము. కళ్యాణము అంటే శుభం జరుగుతుంటుంది. ఈ గీతను అతిక్రమిస్తే, ఇందులో చెప్పినటువంటి విషయాన్ని కాకుండా మనం వేరేగా వ్యవహరిస్తే మనకి కలిగేది దినదినము కష్టమే, మనకి కలిగేది నష్టమే. అంతే కదా. ఇవాళ భగవద్గీత అంతా మనం చెప్పుకున్నాం, అంతా మనం ఎట్లా ఉండాలో చెప్పింది. అది కాకుండా మనం ప్రవర్తించాము అనుకోండి, మరి పరిస్థితి ఏమవుతుంది? కష్టమే. కష్టం కలిగిందంటే అది మనకి నష్టమే. ఎన్ని చెప్పాడు? చాలా చెప్పిన మళ్ళీ ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే, ఆహా ఇలాగుంటే మంచి, ఇలాగుంటే చెడు, ఇలాగుంటే సుఖము, ఇలాగుంటే కష్టము. ఎవరైనా సుఖంగా ఉండాలంటారు కదా, కష్టాలు తోడు తెచ్చుకుంటామా? కష్టాలు తెచ్చుకోము. కానీ కష్టాలు ఎందుకు తెచ్చుకుంటామంటే మన మనస్సుని, మన బుద్ధిని సక్రమంగా వినియోగించుకోవటం లేదు. కాబట్టి కోరి కష్టాలు తెచ్చుకుంటాం. కష్టాలు ఎవరు తెస్తున్నారు? పై వాళ్ళు ఎవరు తేవడం లేదు. నీ కష్టాన్ని నువ్వే తెచ్చుకుంటావు, నీ సుఖాన్ని నువ్వే తెచ్చుకుంటున్నావు. కాబట్టి మన జీవితం ఎవరి చేతిలో ఉంది అంటే, ఎవరి జీవితం వాళ్ళ చేతిలోనే ఉంది. ఎంతమంది నమ్ముతారు? ఎంతమందికి అర్థమైంది ఇది కదా. మనం ఏం చేస్తాం? నా బతుకు ఎలాగైపోయింది, ఆ చేసింది, ఈ చేసింది, ఎవ్వరూ చేయలేదు. ఇవాళ మన బతుకు హ్యాపీగా ఉన్నాము, అందరూ హ్యాపీగా ఉన్నాము అనుకోవాలని చెప్తాం. నీకు కష్టం అనిపిస్తున్నదంటే అది నీకు అజ్ఞానము. నేను చెప్పినాడు కదా గురువు గారు, నువ్వు కోరి తెచ్చుకున్నావు, నాకు ఇది కావాలని తెచ్చుకున్నావు పాత్ర. ఆ పాత్ర నువ్వు హాయిగా పోషించు అంతే తప్పిస్తే నాకు బాధ అంటే ఎలాగవుతుంది? ఒక నాటకం వహిస్తున్నారు, నాటకంలోని హీరో ఉంటాడు,
వాడు బ్రహ్మాండంగా ఉంటాడు. కొన్ని ముసలి పాత్రలు ఉంటాయి, ఒక కుంటోడు పాత్ర ఉంటుంది. నిజంగా కుంటోడా? వాడు కుంటోడాడు? కుంటోడు కాదు. లేకపోతే గుడ్డోడు లాగా నటిస్తున్నాడు. గుడ్డోడా? గుడ్డోడు కాదు. కానీ గుడ్డోడుగా ఉన్నా ఎంత బాగా నటించాడు రా అనుకుని ఉండాలి. ఒక కుంటోడు అన్నాడు అనుకోండి, కుంటోడు అని సరే ఎంత బాగా నటించాడు రా. వాడు ఆ పాత్ర ఆ నాటకంలోకి వచ్చినప్పుడు వాడు కోరి ఈ పాత్ర నేను వేస్తాను అనుకుని వస్తాడు. మనం అంతే. ఇవాళ మనకి ఏ లోపాలుగా మనం భావిస్తున్నామో అవన్నీ మనం నేను ఈ పోర్షన్ వేస్తాను అనుకోనే ఈ రంగస్థలం దగ్గరికి మనం వచ్చే మన జ్ఞానం ఉంది అనుకోండి, ఏది కష్టం ఉండదు. ఆ జ్ఞానం కావాలి అంటే అది ఎలాగొస్తుందంటే దాన్ని ఆత్మజ్ఞానము అంటాము. ఆ జ్ఞానం ద్వారా మన గీతలు ఏవైతే ఉన్నాయో ఆ గీతల్లో ఉంటే మన పాత్ర బాగా అవుతుంది. గీత దాడితే మన పాత్ర మనం కోల్పోయిన వాళ్ళము అవుతాము. కాబట్టి ఎక్కడ చెప్పినట్టే ఆనాడు కురుక్షేత్ర మహాసంగ్రామంలో ప్రారంభంలో అర్జునుడు ఉద్దేశించి గీత ఉపదేశింపబడినా నాటికి నేటికి భవిష్యత్ కాలం అంతటికీ కూడా ముక్తిని మోక్షాన్ని అభిలషించే ముముక్షువులందరికీ లభించిన మహాప్రసాదమే శ్రీమద్ భగవద్గీత. ఇప్పుడు చెప్తున్నాం ఈ భగవద్గీత కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. కానీ అక్కడితో అయిపోదు కదా. కాబట్టి ఏం చెప్తున్నాడంటే ఆనాడు గాని ఈనాడు గాని భావితరాలకు ఎన్నాళ్ళైనా ఎంతకాలం ఈ సృష్టి ఉంటుందో ఎంతకాలం మానవుడు ఉంటాడో అంతకాలము కూడా ఈ భగవద్గీత ఉంటుంది. ఇది ముక్తిని మోక్షాన్ని అభిలషించే వాళ్ళకే. అందరికీ భగవద్గీత చెప్తే వింటారేంటి? చెప్పాను కదా, రోడ్డు మీదకి వెళ్ళి భగవద్గీత చెప్తానంటే మన పని లేదని అంటారు. ఎవరికి కావాలి? ఇది ముక్తి కావాలి, మోక్షం కావాలని అభిలషించేటువంటి ముముక్షువులు అంటే మనము అంతా కూడా ఇది ప్రసాదించిన ఇదో మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి మహాప్రసాదమే శ్రీమద్ భగవద్గీత. శ్రీకృష్ణ భగవానుని మురళి నుంచి జాలువారింది అద్భుత మురళీనాదము. అయితే మన గురువు గారు కూడా ఫ్లూట్ వాగిస్తారు. ఫ్లూట్ ఎవరిది? మురళి. ఫ్లూట్ అంటే మురళి. మురళి అంటే ఎవరిదంటే కృష్ణుడు. కృష్ణుడు ఆ మురళితోటే మురళి వాగిస్తే మొత్తం అందరూ చేరిపోయేవాడు. ఆ మురళి గానాలు అంతా గొప్పతనం ఉంది. అదెంతాగో శ్రీకృష్ణ భగవాన్ని స్వీయ ధ్యానానుభవాలు భాండాగారము నుండి వెలువడిన అమృతధారే గీతాసారము, గీతా విజ్ఞానము. ఇది సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటిది. భాండాగారము తరగనటువంటి నిధి అది అమృతధార. ఏది అంటే భగవద్గీత సారాంశం. ఇది మనకి గురువు గారు చెప్పినటువంటి భగవద్గీత గురించి చెప్పినటువంటి చెప్తూ ఒక విషయాన్ని చెప్తాడు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి. దానికి చెప్తూ మన అందరికీ తెలిసిందే, ఎప్పుడెప్పుడైతే ధర్మము సమ్మగిలుతూ ఉంటుందో, ఎప్పుడెప్పుడైతే అధర్మము పెంచు పెరుగుతూ ఉంటుందో